పెళ్ళంటే రెండు అక్షరాలు కాదు, రెండు జీవితాలు కలవడం. మన జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి రావడం, ఆ వ్యక్తి గురించి రోజుకొక కొత్త విషయం తెలుసుకోవడం, అత్తమామలకి సేవలు చేస్తూ ఉండడం, మా అత్తగారితో నేను ఫ్రెండ్లీగా ఎంజాయ్ చేస్తూ ఉండడం. రేపు నాకు ప్రెగ్నెన్సీ వస్తే నన్ను ఒక సెలబ్రిటీ లాగా ట్రీట్ చేస్తూ ఉంటారు. అదే కొడుకో బిడ్డో పుడితే నన్ను పొగడడం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి. నిజం చెప్పాలంటే పెళ్ళయ్యాకే ఒక ఆడపిల్ల జీవితం మొదలవుతుంది. నాన్న, పెళ్ళి అనేది మీ వరకు రెండు అక్షరాలు కావచ్చు, కానీ నాకు మాత్రం రెండు జీవితాలను ఒకరినొకరు నాశనం చేసుకోవడానికి ఏకం చేసేది. నేను చేసుకోలేను నాన్న. అబ్బా ఎందుకే అంత ఆగం? అరే ఆగవే, ఆగు. పొద్దున్న నుంచి నీకు బర్త్డే విషయం చెప్తామంటే ఒక్క నిమిషం కూడా ఆగుతలేవు. ఇప్పుడు ఏం ఎత్తిపోయిందని గుడికి తీసుకొచ్చినావు? ఇప్పుడు నాకు బర్త్డే విషయం చెప్పాలి అంతేగా? సరే చెప్పు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్. అయిపోయిందా? నేను వెళ్ళొచ్చా లేదా గిఫ్ట్ ఏమన్నా ఉందా? లేదు. విషెస్ దేముందే 100 సార్లు చెప్పొచ్చు, కానీ గిఫ్ట్ అలా కాదు కదా. మాట్లాడిన ప్రతిసారి డబ్బులు ఖర్చు అయితే బాగుండు. ఈ ప్రపంచంలో అసలు సగం లొల్లులే ఉండేవి కాదు. వెళ్దామా? అయ్యగారు, ఇవాళ నా పుట్టినరోజు. చాలా సంతోషం. మీ పేరుని అర్చన చేస్తాను, అంతా మంచిగా జరుగుతుంది. మీ గోత్రం చెప్పండి. అయ్యగారు, నేనేదో పూజ చేయించుకోవడానికో అర్చన కోసమో రాలేదు. నా జాతకం చూయించుకోవడం కోసం వచ్చాను. దయచేసి ఇక్కడ కూర్చుందమ్మా ప్లీజ్. చెప్తాను, ఎందుకు చెప్పను. ఒక్క నిమిషం ఇక్కడ కూర్చోండి, నేను లోపలికి వెళ్ళి వస్తాను. కూర్చోది. బర్త్డే రోజు అందరూ గుడికి వచ్చి మొక్కుకొని వెళ్తుంటే నువ్వేంటే కొత్తగా జాతకం చూపించుకుంటా అంటున్నావు? ఎందుకు? ఇప్పుడు జాతకం అంటే ఏంటి? భవిష్యత్తు. ఇప్పుడు నేను ఎవరితో ఉంటున్నా? మీ అమ్మ నాన్నతో. మరి భవిష్యత్తులో ఎవరితో ఉంటా? మీ మొగుడితో. అందుకే ఈ జాతకం. దేనికి చక్కగా సమాధానం చెప్పవు కదనే? చెప్తే నేను అమ్ముని ఎందుకు అవుతా? ఇదేంటి అయ్యగారు మీరు వచ్చారు? అయ్యగారికి వేరే పని ఉంది, అందుకే నేను వచ్చాను. చెప్పండి. నీ జాతకం చాలా బాగుందమ్మా. భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో ఉంటావు. డాక్టర్ అవుతావు, లాయర్ అవుతావు, ఇంజనీర్ అవుతావు. ఏం ప్రాబ్లం లేదు. అదంతా నాకెందుకు చెప్తారు అయ్యగారు? నేను వచ్చింది అందుకు కాదు. నాకు పెళ్ళి ఎప్పుడు అవుతుందో, వచ్చే నా మొగుడు ఎలాంటి వాడు, నన్ను ఎలా చూసుకుంటాడో అవన్నీ తెలుసుకోవడానికి వచ్చాను. తొందరగా చెప్పండి, నేను వెళ్ళిపోతాను. నువ్వు అడిగినంత వరకు చెప్పడం సాధ్యం కాదమ్మా. నాకు తోచినంతగా నేను చెప్తాను, సరేనా? నీకు ఈ సంవత్సరం ఖచ్చితంగా పెళ్ళి అవుతుందమ్మా. ఎందుకంటే నీ జాతకంలో పెళ్లి బలం చాలా బాగుంది. ఇంకో విషయం ఏంటంటే నీకు ఫ్యూచర్లో మంచి మొగుడే దొరుకుతాడు. నిజమా అయ్యగారు? మా ఆయన పేరు ఏదో కొంచెం చూసి చెప్తారా? అమ్మా, నువ్వు ఇచ్చింది ఆధార్ కార్డు, రేషన్ కార్డు కాదు, నీ చెయ్యి. వెళ్ళమ్మా, భక్తులు వచ్చే టైం అయింది. అయ్యగారు మరి సంభావన? అయ్యో, నీ వల్ల నాకు ఎలాంటి ప్రమాదం సంభవించకపోతే అది నాకు పెద్ద సంభావన. వెళ్ళమ్మా. అబ్బా రావే, ఎంతసేపు కుదిస్తావని ఆయన పెళ్ళంటే ఎందుకే నీకు అంత ఇష్టం? ఈ కాలం ఆడపిల్లలు పెళ్లి చేసుకోము, మా కాలం మీద మేము నిల్చుంటాం, మాకు పెళ్లితో అవసరమే లేదంటే నువ్వేమో ఎప్పుడో పాతకాలం అమ్మాయిలాగా పెళ్లి చేసుకుంటా పిల్లల్ని అంటా అంటావు. ఎందుకు? పెళ్ళంటే రెండు అక్షరాలు కాదు, రెండు జీవితాలు కలవడం. మన జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి రావడం, ఆ వ్యక్తి గురించి రోజుకొక కొత్త విషయం తెలుసుకోవడం, అత్తమామలకి సేవలు చేస్తూ ఉండడం,
మా అత్తగారితో నేను ఫ్రెండ్లీగా ఎంజాయ్ చేస్తూ ఉండడం. రేపు నాకు ప్రెగ్నెన్సీ వస్తే నన్ను ఒక సెలబ్రిటీ లాగా ట్రీట్ చేస్తూ ఉంటారు. అదే కొడుకో బిడ్డో పుడితే నన్ను పొగడడం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి. నిజం చెప్పాలంటే పెళ్ళయ్యాకే ఒక ఆడపిల్ల జీవితం మొదలవుతుంది. కానీ నువ్వు ఇప్పుడు చెప్పినట్టే అందరు అమ్మాయిల జీవితం ఉంటుందని ఎలా అనుకుంటావే? మన కస్తూరి విషయం తెలిసిందే కదా. ఇంకోసారి ఇలా చేసావనుకో చంపేస్తా. ఏం చేస్తుంటది? మొగుడు చేతిలో దెబ్బలు తింటూ ఉంటుంది. చూద్దాం పదా. కస్తూరిగా సమాచారా? అవును. ఇప్పుడే దానికి ఒక రౌండ్ కోటింగ్ అయిపోయింది. మీరు వెళ్ళి ఆయింట్మెంట్ రాయండి. కస్తూరి, ఏమైంది? నీ మొగుడు మళ్ళీ కొట్టాడా? అయ్యో అలా ఏం లేదే, ఉల్లిగడ్డలకు వస్తున్నాం కదా అందుకే కన్నీళ్ళు. కన్నీళ్ళకి కారణాలు చెప్పు. మరి కనిపించే గాయాలకి? బాత్రూంలో జారిపడ్డా, గోడ గీరుకుపోయింది, వంట చేస్తుంటే నిప్పురాకు వచ్చి మీద పడ్డది అని ఇలాంటివి మాత్రం చెప్పకు. ఇప్పుడు చెప్పు, మళ్ళీ ఎందుకు కొట్టాడు? నిన్న బర్త్డే ఫంక్షన్కి వెళ్ళాము. అక్కడ మన చిన్నప్పటి క్లాస్మేట్ గణేష్ కనిపించాడు. ఫొటోస్ దిగాము. అసలు ఆ నంబర్ ఎలా వచ్చిందో తెలియదు. ఫొటోస్ పంపమని మెసేజ్ పెట్టాడు. నేను పంపాను, అంతే కొట్టేశాడు. గణేష్ వాడు చాలా మంచివాడు కదనే, వాడి మీద డౌట్ పడాలనిపించింది మీ వాడికి. కొట్టేవాడికి కారణాలు కావాలి కానీ కొట్టాలనుకున్న వాడికి అక్కర్లేదు. అందుకే నేను అసలు పెళ్ళే చేసుకోవద్దని డిసైడ్ అయ్యా. ఇదిగో ఇదే, దీని పెళ్ళి ఎప్పుడు అవుతుందా అని గుడికి వెళ్ళి మరీ జాతకం చెప్పించుకొని వచ్చింది. ఓ పిచ్చిదాను, దీనికంటే మొగుడిని కంట్రోల్లో పెట్టుకోవడం రాలేదు. కానీ నేను అస్సలు అలా కాదు. మొగుడిని ఖచ్చితంగా కంట్రోల్లో పెట్టుకొని చూసుకుంటా. పెళ్ళికి ముందు అమ్మాయిలం అందరం అలానే అనుకుంటామే, కానీ పెళ్ళైన తర్వాత మనం అనుకుంది ఏది జరగట్లేదని బాధపడతాం. అంటే ఇప్పుడు ఏమంటావే? నీ జీవితంలాగే నాది కూడా అవుతుందంటావా? అవ్వద్దు అంటున్నా. తల్లిదండ్రులు ఎంచుకునే అవకాశం మన చేతిలో లేదు, కానీ కట్టుకున్న వాడిని ఎంచుకునే అవకాశం ఖచ్చితంగా మన చేతిలోనే ఉంది. వ్యక్తిని చూసి గుణం అంచనా వేయలేమే, కానీ ఎంతో కొంత మన చేతుల్లో ఉంటుంది. అందుకే ఆలోచించి చేసుకోమని చెప్తున్నాను. నాకు చెప్పాల్సిన అవసరం ఏం లేదు. నేనేం చేయాలో నాకు బాగా తెలుసు. అయినా నువ్వేదో నీ మొగుడితో సంతోషంగా ఉన్నట్టు ప్రతిదీ నాకు చెప్తున్నావు. నువ్వే బాధల్లో ఉన్నావు. ఇంకా నువ్వు చెప్పేది నేను వింటానా? చెప్పు. తెలివైన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? గెలిచిన వాడి మాట వింటారు కావచ్చు, కానీ ఓడిపోయిన వాడి మాటకే విలువిస్తారు. ఇది నా మాటలు కాదు, అనుభవం. నా దాంట్లో నడవద్దు, ఇంకా నీ ఇష్టం. సరే మంచిదిలే, నేను వెళ్తున్నా. తొందరలో కార్డ్ తీసుకొని వస్తా. నువ్వు మీ ఆయన తప్పకుండా రావాలి, సరేనా? గిఫ్ట్ మర్చిపోకండి. అమ్మలాలి పడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో కళ్యాణం కమనీయం. రెడ్డమ్మ, వాడితో పెళ్లి గురించి మాట్లాడతాను చెప్పి 2 రోజులు అవుతుంది, ఇప్పటికీ మాట్లాడలేదు. ఇలాగైతే రెడ్డి గారు, ఈ 2 రోజులు కూడా నేను వాడితో మాట్లాడని ధైర్యం తెచ్చుకోవడానికి ఈరోజు ఎలాగైనా మాట్లాడతా. వాడు నన్ను ఏమన్నా సరే. శ్యామలా, శ్యామలా. రెడ్డమ్మ గారు వస్తున్నా. రెడ్డమ్మ గారు పిలిచారా? పిలిచిందే. ఒక మంచి స్ట్రాంగ్ ఛాయ్ తీసుకురావా? ఛాయా తీసుకొస్తా కానీ నాకు ఒక వారం రోజులు సెలవు కావాలి రెడ్డమ్మ గారు. సెలవా? సెలవు ఎందుకే? మొన్ననే 10 రోజుల క్రితం 3 రోజులు సెలవులని పోయినావు, మళ్ళీ ఇప్పుడు వారం రోజులు అంటాను. ఇంతకన్నా సెలవులు తీసుకొని పోయి ఏం చేస్తాను అసలు? అది కాదమ్మ గారు, నాకు పెళ్లి చూపులు అమ్మగారు. పెళ్లి చూపులా? పెళ్లి చూపులకు వారం రోజులు ఎందుకే? అంటే 7 అబ్బాయిలు వస్తుండ్రంటే 7 రోజులు కావాలి కదా రెడ్డమ్మ గారు. ఏంది 7 రోజులు సీరియల్గా పెళ్లి చూపులా? ఏంది, నిన్నెవరు మెస్తలేరా? అవును రెడ్డమ్మ గారు, నన్ను చూస్తే మంచిగున్నది ఈ పిల్ల అంటుర్రు, కానీ నేను మాట్లాడితేనేమో ఇంటి మోగన కూడా అత్తలేరు. సరేతి,
నిన్ను మేము రానిచ్చుడు ఎక్కువ కానీ సరే కానీ నీ సెలవు సంగతి తర్వాత కానీ ఫస్ట్ అయితే పోయి ఛాయ్ తీసుకురాపో. సరే అమ్మగారు. Yeah, give me a second. I'll share my screen. Yeah. Actually, I have completed all the process of UI. Yeah. Just pending with the responsive checks. I think so. Yeah. ఏమైంది రెడ్డి అమ్మా? ఇక్కడ వరకు వచ్చి సంకోచిస్తున్నావు. వెళ్ళు, వాడితో మాట్లాడు. నీదేం పోయింది రెడ్డి గారు, నువ్వు వెళ్ళు వెళ్ళు అంటావు. ఈ విషయం అడిగిన తర్వాత వాడు ఎంత గొడవ చేస్తాడేమో, నాకు భయం అవుతుంది. నీ భయం కంటే వాడి భవిష్యత్తు ముఖ్యం కదా. పో, వాడి మీటింగ్ కూడా అయిపోయినట్టు. వెళ్ళు. గౌతమ్ అమ్మా, ఛాయ్ తీసుకొచ్చానన్నా. అబ్బా మంచి పని చేసాం అమ్మా. మార్నింగ్ నుంచి మీటింగ్, నో ఈటింగ్, నో డ్రింకింగ్. గౌతమ్ ఎట్లుందిరా ఛాయ్? అమృతం తాగమని చేతికిచ్చి ఎలా ఉందని అడిగితే ఏం చెప్తామమ్మా? ఏమోరా, 25 సంవత్సరాలు దాటిన కొడుక్కి తల్లి వంట నచ్చదంటారా, అందుకే అడిగా. అవునా, మరి ఎవరి వంట నచ్చుతుందంటావు అమ్మా? నీకు తెలియంది ఏముందిరా, నువ్వు ఇప్పుడు ఒక కంపెనీ నుండి ఇంకో కంపెనీకి ఎలా షిఫ్ట్ అవుతావో అలాగే తల్లి కొంగు నుండి పెళ్ళం కొంగు కూడా అలాగే షిఫ్ట్ అవ్వాలిరా. అయినా ఎన్ని రోజులని తల్లి కొంగు పట్టుకొని ఉంటావురా? అర్థమైంది. పెళ్లి చేసుకోమనడానికి తిప్పలన్నీ. అయినా నీకు చెప్పా కదమ్మా, నేను ఈ జన్మకు పెళ్లి చేసుకోను. ఒరేయ్, నువ్వు 100 సార్లు పెళ్లి చేసుకొని అన్నా కూడా 101సారి వచ్చి కూడా నిన్ను పెళ్లి చేసుకోమని అడుగుతా. ఎందుకంటే భార్య లేని భర్త జీవితం చెయ్యి ఉన్న బ్రొటనవేలు లేనట్టేరా. అయినా నీకు ఎట్లా చెప్పాలమ్మా, నాకు అసలు పెళ్లి చేసుకోవాలని లేదు. ఎందుకురా? ఎందుకు? పెళ్ళంటే ఎందుకు ఇష్టం లేదు నీకు? పెళ్ళంటే ఇంత ద్వేషం ఎందుకు? నాన్న, పెళ్ళి అనేది మీ వరకు 2 అక్షరాలు కావచ్చు, కానీ నాకు మాత్రం 2 జీవితాలను ఒకరినొకరు నాశనం చేసుకోవడానికి ఏకం చేసేది. నేను చేసుకోలేను నాన్న. మరి మీ అమ్మ జీవితం నా జీవితం బాగానే ఉంది కదరా, నువ్వెందుకు అట్లా అనుకుంటున్నావు? మీకంటే బంగారం లాంటి రెడ్డమ్మ దొరికింది, నాకు అమ్మ లాంటి అమ్మాయి దొరకాలి కదా నాన్న. ఆ విషయం నాకు వదిలిపెట్టురా. నీకు బంగారం లాంటి అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేయడం నా బాధ్యత. ఇప్పటికి మనం 100 సంబంధాలు దాకా చూసినాం. పెళ్లి చూపులకు పోవడం, నీకు నచ్చలేదు అనడం, రావడం, ఇప్పటికి ఇదే జరుగుతుంది కదరా. ఎందుకో అమ్మా, పెళ్ళనే జీవితం ఊహించుకుంటేనే నాకు చాలా భయంగా ఉంటుంది. మన జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి రావడం, ఆమె ఎలా ఉంటుందో మనకు తెలియకపోవడం. ఒకవేళ నేను ఏమైనా చేద్దామన్నా, బయటికి వెళ్దామన్నా, ఎక్కడికైనా వెళ్దామన్నా, లేటుగా ఇంటికి రావాలన్నా ప్రతిదీ తనకి సమాధానం చెప్పుకోవాలమ్మా. నాకు అలాంటి లైఫ్ సెట్ కాదమ్మా. అంటే ఇప్పుడు ఏమనుకుంటున్నావురా నువ్వు? నా గురించి మాత్రమే నేను ఆలోచించాలనుకుంటున్నాను నాన్న. మళ్ళీ నా లైఫ్లో కొత్త వ్యక్తి రావడం, వాళ్ళ గురించి కూడా నేను ఆలోచించాలి. ఈ టెన్షన్స్ అవి నేను తీసుకోలేను నాన్న. నాకు ఫ్రీడమ్ కావాలి, నాకు నచ్చినట్టు నేను బ్రతకాలి. నన్ను ఇలా బతకనేవా? ఇప్పుడు వీని ఎలా మార్చడం పెద్ద తలనొప్పి అవుతుంది. మనం ఎంతమంది అమ్మాయిలను చూపించినా కూడా వాడికి పెళ్లి మీద అభిప్రాయం మారలేదు. అలా మారాలంటే అంతటి అమ్మాయి కనిపించాలి. అలాంటి అమ్మాయి ఎక్కడుందో ఏంటో, ఆమె దొరికేంత వరకు మనకి తిప్పలు తప్పవు. నాన్న, ఏమైందిరా బిడ్డ, నడుచుకుని వస్తున్నావు? బండి ఏది? సిరికి ఏదో అవసరం ఉంటే బండి ఇచ్చిన నాన్న. అవునా, సరేరా. భోజనం చేయరా? అమ్మా, 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 ఈరోజు చికెన్ చేయలేదా అమ్మా? ఈరోజు నా బర్త్డే. ఈ రోజు కూడా మేకల ఆకులే తినాలా? అడిగేది నిన్నేనమ్మా, ఏం చెప్తానేంటి? నువ్వు కన్నది పులినమ్మా, పులి ఈ గడ్డి తినదు. నాన్నకు చెప్పి మార్కెట్కి పంపించి ఏ తలకాయ కూరనో, బోటి కూరనో, లివరో ఏదో ఒకటి తెప్పించి వండమ్మా. ఏందే కోరికలు బాగా కోరుతున్నావు? ఇక్కడంటే ఓకే వండి పెడతా,
కానీ రేపు పెళ్లి చేసుకొని అత్తగారింటికి వెళ్ళినప్పుడు అసలే నువ్వు నాకు పెళ్లి ఎప్పుడు చేస్తారు, నేను పెళ్లి చేసుకుంటాను మమ్మల్ని నొరిస్తున్నావు కదా. కానీ రేపు ఇక్కడ ఉన్నట్టు అక్కడ ఉండదు, అర్థమైందా? కూతురు చెప్పినట్టు తల్లి వింటుందేమో కానీ కోడలు చెప్పినట్టు అత్త వినదు. అబ్బా, మీలాంటి తల్లుల వల్లే అత్తలందరూ విలన్లు అయిపోతున్నారు. మేమేం చేసినామే నన్ను అంటున్నావు? మరి అంతే కదమ్మా, రేపు పొద్దున్న నేను నిద్ర లేట్గా లేసాను అనుకో, నువ్వేమంటావు? మీ అత్తగారి ఇంట్లో కూడా ఇట్లా లేట్గా లేస్తే మీ అత్త ఊరుకుంటుందా అంటావు. నాకు వంట రాదు అన్నానంటే నువ్వేమంటావు? రేపు పొద్దున్న మీ అత్తగారి ఇంట్లో ఇట్లా చేస్తే మీ అత్త ఊరుకుంటుందా అంటావు. నేను ఈ కూర తినను అని అంటే నువ్వేమంటావు? మళ్ళీ మీ అత్తగారు ఇట్లా చేస్తే ఊరుకుంటుందా అని అంటావు. ఇలా పొద్దున నిద్ర లేచినప్పటి నుంచి అత్త అత్త అని 10 నుంచి 15 సార్లు మా మైండ్లో ఎక్కిచ్చేస్తారు. ఎలా అమ్మ? సగం మీలాంటి అమ్మల వల్లనే మాకు అత్తలంటే భయం పట్టుకునేసింది. మీలాంటి అమ్మల వల్లే అక్కడ అత్తలకి కోడలికి పడట్లేదు. మీ అమ్మల గొప్పతనం చెప్పుకోవడానికి అక్కడ అత్తల్ని బదనం చేస్తారు. ఎందుకమ్మా? అబ్బా, నీకు చికెన్ మటన్ వండలేదని ఇంత ఉర్రుడు అవసరమానే? మా వండిన తీ పో, అక్కడ సెల్ఫ్లో ఉంది, నీకు అనిపించద్దని అడబెట్టిన, పోయి తినిపో. ఈ ముక్క నాకు ముందే చెప్పుంటే అక్కడ ముక్కేస్తా ఈ పక్కే వచ్చేదాన్ని కాదమ్మా. సరే పో. ఎక్కడ పెట్టావు? అక్కడ సెల్ఫ్లో ఉంది చూడు పక్కన. ఎండ బాగా కొడుతుంది. సునీత, సునీత, ఏమైంది? అబ్బాయి ఫోటో అమ్మాయికి చూపించినావా? ఎక్కడా? అది రాగానే గంజికేగ పడ్డది. నా ముచ్చటినే తీరుకుందా దానికి? అమ్మయ్య, ఈ ముక్కతో తినకపోతే జీవితంలో ఏదో కోల్పోయి అనిపిస్తుంది. అబ్బా, మా అయ్యేదో ముచ్చట పెట్టినట్టున్నాడు. వెళ్దాం. ఏమైందన్నా? మీ ఇద్దరు భార్య భర్తలు మంచిగానే ముచ్చట్లు పెడుతున్నారు. ఏం లేదు బిడ్డ, ముక్కకు ఉప్పు కారం మసాలా గట్టిగా పట్టిందా? ఎట్లుంది చికెన్? నాన్న, అమ్మ చేతి వంట ఎలా ఉంది అని అస్సలు అడక్కు. దేవుడి విగ్రహానికి గనక నోరునుంటే అమ్మ చేత్తో ప్రతిరోజు నైవేద్యం చేయించుకొని మరీ తినేవాడేమో. అందుకే కదరా మీ అమ్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నా. అన్నట్టు నీకు ఒక అబ్బాయి ఫోటో చూపిస్తా, నీకు నచ్చితే నిన్ను చూడడానికి వాళ్ళ కబురు పంపిస్తా. సునీత, నీకు మొన్న ఇచ్చిన ఫోటో తీసుకురాపో. సరే అమ్మా, నువ్వు ఆగే. నాన్న, నాకు ఏ అబ్బాయి ఫోటో చూపించాల్సిన అవసరం లేదు. పలానా అబ్బాయి వస్తున్నాడని చెప్పారనుకో, నేను తయారై కూర్చుంటా. నాకంటూ కొన్ని కండిషన్స్ ఉన్నాయి, అతనికి చెప్పుకుంటా. నచ్చితే పెళ్ళికి రెడీ అయిపోదాం, లేదంటే పంపించేద్దాం. మరి ముఖం చూడకుండా అంటే? నాన్న, ఇప్పుడు నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు. అబ్బాయి ఏం చేస్తుంటారు అని అడుగుతారు, అమ్మాయి ఎలా ఉంది అని అడుగుతారు. అబ్బాయికి అందం అవసరం లేదు, అమ్మాయికి సంపాదన అవసరం లేదు. నాకు ఈ ఫోటో చూడాల్సిన అవసరం అంతకన్నా లేదు. అట్లా అని చెప్పి మరీ చూడ్డానికి బాగాలేనోని నువ్వు చేసుకోలేవు కదనే. ఎందుకు చేసుకోవద్దమ్మా? అందానికి వయసు ఉంటుందేమో కానీ గుణానికి కాదు. చూపుకి మంచిగున్నోని పెళ్లి చేసుకుంటే మహా అంటే ఫోటో ఫ్రేమ్లోనో ఆల్బమ్లోనో అందంగా కనిపిస్తాడు. అదే గుణమున్నోని పెళ్లి చేసుకుంటే అందరి దృష్టిలో గొప్పగా కనిపిస్తాము. మా జంట అందరికీ అందంగా కనిపించాల్సిన అవసరం లేదమ్మా, గొప్పగా కనిపించాలి. అలాంటి సంబంధం ఉంటే చూడండి. ఇప్పుడు ఏం చేద్దామే? చేసేదేముంది? అందం గుణం రెండు ఉన్న అబ్బాయిని చూద్దాం, అందులో ఏముంది? మనుషులు చూస్తే అందంగా అనిపిస్తుంది కానీ గుణం ఎట్లా కనబడుతుంది? పెళ్లి చూపుల నాడు దాన్ని కాసేపు మాట్లాడమందాం, అది ఓకే అంటే ఫైనల్గా పెళ్లి చేద్దాం. సరే అంతే. ఆకలి అవుతుంది, అన్నం పెడతా. ఏమైంది రెడ్డి గారు? ఆగింది. అదే ఆగిందని తెలుస్తుంది, ఎందుకని? పంచర్ అయిన టైర్తో ముందుకెళ్ళడం కష్టమేమో. టైర్ పంచర్ అయిందని తిన్నగా చెప్పచ్చు కదా, ఎందుకు ఈ డొంక తిరుగు సమాధానాలు? తిన్నగా చెప్పరే మీరు? నేను అంతే. ఏం చేద్దాం ఇప్పుడు మరి? అక్కడ ఒక కిరాణా షాప్ ఉంది, అక్కడ కూర్చొని ఆలోచిద్దాం. వచ్చే సంపత్ ఉన్నావా? రెడ్డమ్మ గారు మీరా? నేనే సంపత్. బాగున్నావా? బాగుంది, కూర్చోండి. ఏం సంపత్, కిరాణా బాగా నడుస్తుందా? బాగా నడుస్తుంది రెడ్డమ్మ. రెడ్డమ్మ గారు కూర్చోండి, థమ్స్ అప్ వేస్తాను.
మీ కర్రకని కాడ ఏమంటున్నాడే? బాగానేమంటాడే అంటే నేనే కాకా నమస్తే, ఒక అర్ధ కిలో పల్లీలు ఇయ్యవా? ఇస్తా. ఏంది ఈ పల్లీల కోసం చదువుకునేదాన్ని తీసుకొచ్చినావా? మరి కాకపోతే పుట్నాల కోసం వచ్చినా అనుకుంటున్నావా? నువ్వు ఎట్లాగో చదువు మానేసినావు, కనీసం నన్నైనా చదువుకొని నీకు దండం పెడతా. అగు నవీన్ గారు వస్తాండే. అమ్ము ఏమైందమ్ము? ఎప్పటి నుండో నేను వెంటబడుతున్నా ప్రేమిస్తున్నాను, కనీసం తిరిగి చూడడం కూడా చూస్తలేవు. అసలు నాకేం తక్కువ అని పెళ్లి చేసుకోవచ్చు కదా. సరే, నిన్ను నేను పెళ్లి చేసుకుంటా. నువ్వు నన్ను అసలు ఏం పెట్టి పోషిస్తావురా? అసలే నువ్వు ఏం పని చెయ్యట్లేదు. నిన్న నా బర్త్డే అయింది, ఒక చిన్న గిఫ్ట్ అన్నా ఇచ్చావా? కానీ రాత్రి 12 గంటలకి గుర్తుపెట్టుకొని మరీ విష్ చేసాను కదమ్ము. అరే నాని, గ్రీటింగ్ కార్డు కూడా ఇవ్వలేని నీ పేరు వెడ్డింగ్ కార్డు మీద ఉంటే చాలా దరిద్రంగా ఉంటుందిరా. మగాడు సంపాదిస్తేనే విలువ ఉంటుంది. ఒక్కసారి నీకు నువ్వు అడిగి చూసుకో. అరే నేనేం చేస్తున్నా అని అమ్మాయి నన్ను ప్రేమించాలి, పెళ్లి చేసుకోవాలి అని. ఇప్పుడు నువ్వు ఉన్న పొజిషన్లో మీ అమ్మ నాన్నని మంచిగా చూసుకో, వాళ్ళకి ఏం కావాలో అది చేసి పెట్టు. నా మీద చూపించే ప్రేమ ఏదో వాళ్ళ మీద చూయించురా. నేనేంటి, నాకంటే మంచి అందమైన అమ్మాయి నిన్ను ఎత్తుక్కుంటూ వస్తుంది. నీకు ప్రాణం ఇచ్చేంత ప్రేమ ఉన్నా నాకు ఆకలేస్తే నేను అన్నమే తింటా, నీ ప్రేమ తినలేను. నాకు ఏదైనా అవసరం అయితే నేను డబ్బులు ఇచ్చి కొనుక్కుంటానే తప్ప నీ ప్రేమనిచ్చి నేనేం కొనుక్కోలేను. అందుకే నా వెంట తిరగడం ఆపేసి డబ్బు వెంట తిరుగు, అప్పుడు అమ్మాయిలు నీ వెంట తిరుగుతారు. ఒకటి గుర్తుపెట్టుకో, ఎప్పుడైతే మీ తల్లిదండ్రులు నీ గురించి గొప్పగా చెప్పుకుంటారో అప్పుడే నువ్వు లైఫ్లో సక్సెస్ అయినట్టు. అమ్మాయిని ప్రేమించే ముందు అమ్మని ఎలా పోషించాలో ఆలోచించుకో, నువ్వు లైఫ్లో సక్సెస్ అయిపోతావు. ఇక పో. కాకా పల్లీలు కట్టినావే? కాకా ఎంత అయింది? ఇచ్చేవే. అగో నేనెందుకు ఇస్తానే? నా దగ్గర పైసలు లేవు. మీ అయిస్తాడుగా నీ జాకెట్ మనీ, అవి ఇవ్వు. అమ్మా అవి ఎందుకు ఇస్తా? మరి మీ కర్రీ గడి గురించి మీ ఇంట్లో చెప్తా అంటే ఇయ్యకి ఏం చేస్తావే? దుర్మార్గురాలా, 10 కిలోమీటర్లు ఉన్న శత్రువునైనా నమ్మచ్చు కానీ పక్కనే ఉన్న దోస్తు నమ్మరు, అది అనవసరంగా చెప్పినాను. మరి అవన్నీ ఎవరు చెప్పమన్నారే? నాకేం తెలిసే నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేస్తావని. నీకు వాడు నున్న అయిపోవు, నేను కూడా నేను బ్లాక్మెయిల్ చేయను. నాకు అవన్నీ అవసరం లేదే. మీరందరూ ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు అనుకుంటున్నారు, కానీ నేను పెళ్లి చేసుకొని కూడా ప్రేమించవచ్చు అనుకుంటున్నాను. అర్థమైందా? ఇంకా పైసలు ఇచ్చి వచ్చేసేయి. కాకా ఖాతాలు రాసుకో పైసలు. అరే ఆగవే. ఎక్కినవా? మెల్లగోని. మా మా అన్న, మా అమ్మేది? రెడ్డమ్మా, నీ కొడుకు వచ్చిండు, పిలుస్తాండురా. అడిగేది నిన్నేరా. అక్క ఫోన్ చేసింది అన్నావు, ఏం మాట్లాడకుండా వెళ్ళావు, తీసుకొచ్చి ఇంట్లో పడేసావు. అసలు ఏం జరిగిందానా? ఏం జరిగిందా? అడిగి కూర్చొనే ఎల్లుడు కొట్టిందంట, కోపంతో వదిలేసి వచ్చింది. ఇప్పుడు విడాకులు కూడా కావాలంట. ఆ విడాకులు ఏదో అప్లై చేసి ఇంకో పెళ్లి చేస్తారా లేదా దాని జీవితాన్ని ఎలాగే ఉంచుతారో మీ ఇష్టం. ఇలాంటివన్నీ జరుగుతాయని నాకు ముందే తెలుసు, అందుకే పెళ్ళి వద్దంట. మాట వింటారండి. అంజలి, వాడు చెప్పేది నిజమేనా? ఏమైంది బిడ్డ, ఏమైంది? అవునమ్మా నిజమే. ఇప్పుడు ఏమంటారు? వాడు నన్ను కొట్టినా తిట్టినా వాంతోనే ఉండాలా? నాకేం అట్లాంటి కర్మ పట్టలే. ఏందిరా ఇది? ఏదైనా గొడవ జరిగితే కూర్చొని మాట్లాడుకోవాలి కానీ వెంటనే ఇంటికి రావడం ఏంటి? ఇది కరెక్ట్ కాదురా. అంటే ఇప్పుడు ఏమంటారు నాన్న? వాడు నన్ను కొట్టినాక వాడిని నేను వెళ్ళి బతింలో ఆడుకోవాలా? ఇంకోసారి నేను ఇట్లా చెయ్యా, నన్ను కొట్టకండి అని చెప్పి అడుక్కోవాలా? చూసారా దాని పొగరు? ఇదంతా మీరు చేసిన గారమే. పెళ్ళి అనేది చేసుకోవద్దు. చేసుకుంటే వాడు కొట్టినా తిట్టినా చచ్చినట్టు వాడితోనే ఉండాలి. ఇలా వాడు కొట్టాడు తిట్టాడని ఇంటికి వస్తే ఇక్కడ విలువ ఉండదు.
అక్కడ ఎలాగో లేదు. అసలు ఏం జరిగింది? ఏం జరిగిందో చెప్పాల్సిన అవసరం నాకు లేదమ్మా. ఇప్పుడు ఒకటే అడుగుతా, మీరు నన్ను చూసుకుంటారా లేకపోతే నన్ను బయటకి ఎక్కడికన్నా వెళ్ళి బతుకమంటారా? అట్లెందుకంటవే, ఈ విషయం మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడైతే లోపలికో. ఉన్నాయి లేని చదువుకొని ఇట్లా చెప్పాక చెయ్యకచ్చడు. ఏ మనోరాన్ని మంచిగానే ఉన్నదని చూస్తానవా ఇంకేమనుకుంటా? వచ్చినావా? నచ్చినా కానీ ఏమైంది? నాకోసం ఎదురు చూస్తున్నట్టున్నారు. అవునే, నీకోసమే చూస్తున్నాం. నువ్వు అన్నది నిజమేనే. మొన్న నీకు ఒక సంబంధం చూసినాం, అబ్బాయి బాగున్నాడని అన్నాం కదా. కానీ నువ్వు అబ్బాయి అందంగా ఉండడు ఇంపార్టెంట్ కాదమ్మా, గొప్ప గుణం ఉండాలి అన్నావు. నిజమే నువ్వు అన్నది. వానికి అందం ఉంది కానీ పెద్ద దరిద్రుడంట. అవునమ్మా, వాడు మంచిళ్ళ కంటే ఎక్కువ మందు తాగుతాడంట, ఊపిరి కంటే ఎక్కువ పొగ పిలుస్తాడంట. వాడు మూర్ఖుడమ్మా. వాని బాడీలో ప్రతి పార్టీకో రోగం ఉందట. మరి నేనేం చెప్పానమ్మా? నేను సరిగ్గా చదువుకోలేకపోవచ్చు, కానీ మనుషులు మాత్రం బాగా చదివినా. అందుకేనే ఈసారి అబ్బాయిని చూసి సంబంధం చూడలే, వాళ్ళ తల్లిదండ్రులను చూసి సంబంధం చూసినాం. చాలా మంచి వాళ్ళట. మనలాంటి మధ్యతరగతి వాళ్ళతో సంబంధం కలుపుకోవడమే చాలా గొప్ప. అవునా? ఎవరమ్మా? తినబోతు రుచులు ఎందుకే, అబ్బాయి ఇంజనీర్ అంట, అమ్మాయి చదువుకోకపోయినా పర్వాలేదు, అందంగా గుణవంతురాలు అయితే చాలు అన్నారు. వాళ్ళు రేపు పెళ్లి చూపులోకి వస్తుండ్రు. ఈ లోపు నువ్వేమన్నా పనులుంటే చూసుకో. ఇంకో విషయం, వాళ్ళది మనూరే. సరే బిడ్డ, నా ఏర్పాట్లు చూస్తా, నీ పని ఉంటే నువ్వు చూసుకో. ఓకేనా? మనూరులో నాకు తెలియకుండా ఇంత మంచి వాళ్ళు ఉన్నారు. చూద్దాం. చేసుకోవడం అది ఇష్టం లేదని, ఇంకా ఇవన్నీ జరుగుతుంటే నేను అలా అనుకోవడం కరెక్ట్ అనిపిస్తుంది. నాకు పెళ్ళొద్దు, నేను పెళ్లి చేసుకోనని నువ్వు 100 సార్లు అన్నా కూడా అమ్మ నాన్న నేను మళ్ళీ అడుగుతారు, ఖచ్చితంగా నీకు పెళ్లి చేస్తారు. ఎలాగో నువ్వు పెళ్లి చేసుకోవాలి కాబట్టి ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుందామని అనుకో. కనీసం అప్పుడన్నా నీ జీవితం బాగుంటుందేమో అన్నట్టు నీకు వాట్సాప్లో ఒక అమ్మాయి ఫోటో పంపు, చూసి చెప్పు నాకు అమ్మ. అంజలి, ఏమైంది? నిన్న వాళ్ళతో మాట్లాడి ఫోటో చూపెట్టమన్నా మాట్లాడినావా? మాట్లాడినా ఫోటో కూడా పంపినా అమ్మ. మనం ఎంత మాట్లాడినా డెసిషన్ వాడే తీసుకుంటాడు కదా. ఎప్పుడన్నా మన మాట విన్నాడా వాడు? నిన్ను పంపించిందే వాడిని మాట్లాడి ఒప్పించడానికి. వాడు మనం మాట్లాడితే వింటాడా అంటే నిన్ను పంపించి ఏం లాభం, నువ్వు మాట్లాడి ఏం లాభం? సరే అయితే నీ కొడుకుతో నువ్వే మాట్లాడుకోపో. మాట్లాడతా, నాకేమైనా భయమా? అసలు నీకు అప్పచెప్పిన చూడు, నాది బుద్ధి తక్కువ, నేను మాట్లాడుకుంటా వెళ్తా. నేను అత్తమ్మ, మందులు వేసుకున్నావా? గౌతమ్, అమ్మా, ఏం చేస్తున్నావు నాన్న? చిన్న వర్క్ ఉంటే చేస్తున్నానమ్మా. గౌతమ్, ఏమైందిరా? పెళ్లి గురించి ఏం ఆలోచించినావు? నీకు ఎన్నిసార్లు చెప్పాలమ్మా? రెడ్డమ్మ గారు, నాకు ఒక వారం రోజులు సెలవు కావాలి. ఏందే చిరాకు తెప్పిస్తున్నావు? వారం రోజులు కాదు, 10 రోజులు మొత్తమే నీ జీతం నీకు ఇంటికి పంపిస్తే వెళ్ళిపో, కనిపించకపో. 10 రోజులా? థ్యాంక్స్ రెడ్డమ్మ గారు. గౌతమ్, అట్లని కాదు నాన్న, రేపు సాయంత్రం పెళ్లి చూపులు ఉన్నాయి కదా, నువ్వు వస్తావని చెప్పి వాళ్ళకి మాట ఇచ్చినాం, వెళ్ళకపోతే ఎట్లుంటుంది నాన్న? చూడమ్మా, నేను అక్కడికి వచ్చినా చెప్పే సమాధానం అమ్మాయి నచ్చలేదని. అదేదో ఇక్కడే చెప్పేస్తే మనకు పెట్రోల్ ఖర్చులైనా మిగులుతాయి కదా. ఇన్నిసార్లు నా మాటకు విలువిచ్చి అక్కడికి వచ్చి అమ్మాయిని చూసి నచ్చలేదని చెప్పావు కదా నాన్న. ఈ ఒక్కసారి కూడా వచ్చి అమ్మాయిని చూసి నచ్చలేదని చెప్పు, నేను హ్యాపీగా ఫీల్ అవుతా. అంటే ఇప్పుడు ఏమంటావు అమ్మా? అమ్మాయిని చూడగానే ఫ్లాట్ అయిపోతానా? నాకు ఖచ్చితంగా నచ్చుతుందంటావు, అంతేనా? అవునరా, నేను ఆ అమ్మాయి అందం చూసి అనట్లేదు, ఆ అమ్మాయి గుణం కూడా చూశాను. అందుకే నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా, నీకు ఆ అమ్మాయి ఖచ్చితంగా నచ్చుతుంది. ఒకవేళ నీకు ఆ అమ్మాయి నచ్చలేదనుకో, నువ్వు చెప్పినట్టుగా ఇక మీద నీకు పెళ్లి సంబంధాలు చూడను, ఈ జన్మలో పెళ్లి చేయను. సరే అమ్మా, నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి వస్తాను నేను. కానీ నాకు ఒకటి చెప్పు, అసలు పెళ్ళి ఎందుకు చేసుకోవాలి?
నీ దగ్గర సమాధానం ఉందా? నేను నీ అంత చదువుకోలేదురా, కానీ నాకున్న అనుభవంతో మాత్రం ఒక విషయం చెప్పగలను. మన గెలుపును పంచుకోవడానికి చాలామంది ఉంటారు, కానీ మన ఓటమిని పంచుకోవడానికి నిన్ను కన్నది కట్టుకునేది తప్ప ఎవరు పంచుకోరు. కానీ ఆ ఓటమే మళ్ళీ నీ గెలుపుకు కారణం అవుతుంది. సరేరా, ఏదో నాకు అనిపించింది చెప్పిన. రేపు పొద్దున్న పెళ్లి చూపులకు వెళ్ళడానికైతే రెడీగా ఉండు, సరేనా? అత్తమ్మ రండి పడుకుందాం. ఏవండి, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటిది? మా అమ్మ వాళ్ళు ఫోన్ చేశారు. మా చెల్లిని చూడడానికి పెళ్లి వాళ్ళు వచ్చారంట. నన్ను కూడా రమ్మంటున్నారు. వెళ్ళమంటారా? నువ్వు వెళ్ళటం అవసరమని నువ్వు అనుకుంటున్నావా? అంటే ఎంత కాదనుకున్నా సొంత చెల్లి కదండి, వెళ్ళక తప్పదు. నేను వద్దంటే ఆగిపోతావా? ఏమైందే సైలెంట్గా ఉండిపోయావు? నేను వద్దంటే ఆగిపోతావా? నేను వెళ్ళేది అమ్మ దగ్గరికే కదండి. ఇప్పటికీ అమ్మని చూడకుండా సంవత్సరం అవుతుంది. ఈ శుభకార్యానికి కూడా వెళ్ళకపోతే మిమ్మల్ని తప్పుగా అనుకోరా? నాకు పంపడంలో పెద్ద ఇబ్బంది ఏం లేదు, కానీ రేపు నువ్వు పెళ్లి చూపులకు అక్కడ నిల్చుంటే వాళ్ళకు నువ్వే నచ్చితే, ఎందుకంటే మీ చెల్లెకన్నా నువ్వే బాగుంటావు. అప్పుడు నా పరిస్థితి అంటే ఇలా అనుకోవడంలో నా తప్పేం లేదు కదా. ఏంటండి అలా మాట్లాడుతున్నారు? నాకు పెళ్ళైన విషయం వాళ్ళకి తెలుసు కదా, అలా ఎందుకు అవుతుంది? అంటే పెళ్ళైన అమ్మాయిల్ని అబ్బాయిలు ప్రేమించడం లేదా, మళ్ళీ పెళ్లి చేసుకోవడం లేదా? ఏంటండి ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటారు, అసలు సంబంధం లేకుండా మాట్లాడతారు. ఇన్ని రోజులు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదంటే మీకు మాటకి మర్యాద ఇచ్చి ఊరుకున్నా, కానీ ఇప్పుడు వినే ప్రసక్తే లేదు. మీకు చెప్పకుండా వెళ్ళిపోతా. ఏంటే నోర్లేస్తుంది? ఈ మధ్య చేయలేపనందుక? మొన్న అమ్మ ఇంటికి వచ్చి వెళ్ళినప్పటి నుంచి నా మీద భయం లేకుండా పోయింది నీకు. అయ్యో అదేం లేదండి, అదేదో వచ్చి దాని వాగుడు వాగి వెళ్ళిపోయింది, అంతకు మించి ఏదీ లేదు. నాకు చెప్పకుండా ఇంట్లో నుంచి అడుగు బయట పెడితే చంపేస్తా. నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళు మన ఇంటికి రావాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇంకేంది అమ్మ, పెళ్ళి అవుతుంది. అప్పుడే ఏడనే పెళ్లి చూపులు జరగాలి, అబ్బాయి నన్ను చూడాలి, నాకు అబ్బాయి నచ్చాలి, నా కండిషన్స్ అన్నీ ఆయనకు చెప్పాలి. అవన్నీ ఓకే చేశాకే కదే నా పెళ్ళి. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానే, ఫస్ట్ పెళ్లి చూపులకే పెళ్లి ఫిక్స్ అయిపోద్ది. అలా ఎలా చెప్తావే? నాది కూడా అలానే అయింది కదనే. నీకు జరిగినట్టు ప్రతి ఒక్కరికి జరగాలని రూల్ ఉందా? ఏమో అవ్వచ్చు. నీకు జరిగినట్టు నాకు పెళ్లి చూపులు జరిగితే ఓకే, కానీ పెళ్లి తర్వాత అమ్మో నాకు అసలు వద్దే. ఇంకెంతసేపే అక్కడ వాళ్ళు వచ్చిండ్రు, కానివ్వండి తొందరగా. ఇందుకే దాన్ని అంటున్నావు ఇప్పుడు? అసలే వాళ్ళ ఆయనకు చెప్పకుండా వచ్చింది అది. అందుకే అంటున్నానే, అది ప్రతి దానికి వాళ్ళ ఆయనకు భయపడుతూనే ఉంది. ఎక్కడ నేను కూడా అలా భయపడతానేమో అని అంటున్నా. గౌతమ్ రండి. ఏమైంది? అంజలిరా, గౌతమ్ నానమ్మని తీసుకురా, తాతయ్యని తీసుకురా. నాన్న రండి, ఇప్పటికే లేట్ అయింది, రండి. ఏందయ్యా వాళ్ళు వస్తుండ్రు అన్నావు, ఇంకా రావట్లేదు. ఒకసారి ఫోన్ చేయరాదు? ఇప్పటికే 4 సార్లు ఫోన్ చేసిన, ఇంకా అయితే ఏమనుకుంటారు వాళ్ళు? కొంచెం వస్తారు కావచ్చు, వెయిట్ చేద్దాం. అగో వస్తున్నట్టున్నారు. వస్తుంది.
వెనక ముందు పని చేసుకొని వచ్చేసరికి ఇయ్యాలా ఆయంత నన్ను అడగక ముందే పిల్లని ఒకే ఎత్తదే మా రెడ్డమ్మ గారు. అస్సలు నమ్మలేకపోతున్నాం. మీలాంటి వాళ్ళు మాలాంటి మధ్యతరగతి కుటుంబంతో సంబంధం కుదుర్చుకోవడం అంటే అసలు నమ్మలేను. అలా ఏం లేదండి, అమ్మాయి బాగుంటే సరిపోతుంది. ఈ మధ్యతరగతి ఇవన్నీ మనం పెట్టుకునేవి కదా. సర్లేండి, తొందరగా అమ్మాయిని పిలిపిస్తే చూసి వెళ్ళిపోతాం. అరే నన్ను ఎందుకు కొడుతున్నావు అమ్మా? వాడు ఎప్పుడు చేసేది అదే కదా, అందుకే అన్నా. ఇంకే, అరే గౌతమ్, అమ్మాయిని పక్కకు తీసుకెళ్ళి ఓ 10 నిమిషాలు మాట్లాడి మళ్ళీ ఇక్కడికి వచ్చి నచ్చలేదని చెప్పు. మేమందరం వెళ్ళిపోదాం. ఎలాగో నీకు అలవాటే కదా. ఏ ఊరుకోవే. అరే గౌతమ్, వెళ్ళు, అమ్మాయిని తీసుకెళ్ళి 10 నిమిషాలు మాట్లాడరాపో. నేను అమ్మాయితో కాసేపు మాట్లాడాలి. అయ్యో దాంట్లో ఉంది, పర్వాలేదు, మీరు మాట్లాడచ్చు. మేము వెళ్ళండి. అమ్ము నువ్వు వెళ్ళురా. నేను కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్, ఏదైనా డైరెక్ట్గా అడిగేస్తాను. మీకు ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే ముందే ఐఎమ్ సారీ. అయ్యో నేను కూడా అంతే, ఏదైనా ముఖం మీదే చెప్పేస్తా. మీరు ఇంకా సారీ అన్న చెప్తున్నారు, నేను అది కూడా చెప్పను. ఓకే, నేను మీకు నచ్చానా? నచ్చారా అంటే అది ఇప్పుడు నేనేం చెప్పలేను, కానీ బేసిక్లీ నాకు మనుషుల మీద ఎలాంటి ఒపీనియన్ ఉండదు. అదేంటి? ఇప్పుడు మీ గురించి నాకేం తెలియదండి. మిమ్మల్ని చూడంగానే మీతో మాట్లాడాక మీరు నచ్చారు అంటే దానికి అర్థం నాకు మీ అందం నచ్చిందని. కానీ నాకు నచ్చాల్సింది మీ అందం కాదు, మీ గుణం. అది నాకు ఎలా తెలుస్తుంది? నచ్చడం నచ్చకపోవడం అనేది అందానికి సంబంధించింది కాదు, గుణానికి సంబంధించింది. అందుకే నాన్నలు అబ్బాయిల ఫోటోలు చూపించి ఈ అబ్బాయి నచ్చాడా లేదా అని అడగడం అసలు కరెక్టే కాదు. మామూలుగా అయితే జరిగేది అదే కదా, అది కాకుండా ఇంకేముంటుంది? ఫోటో చూడకుండా ఒక మనిషితో డైరెక్ట్గా మాట్లాడితే అతని మీద ఒక ఒపీనియన్ వస్తుంది. ఇలా కొద్దిసేపు మాట్లాడుకుంటే అతని గురించి పూర్తిగా తెలియకపోయినా ఇంతో కొంత తెలుస్తుంది కదా. ఇప్పుడంటే ఇలా ఫోటోలు చూపించి నచ్చితే వస్తా అంటున్నారు, కానీ అప్పట్లో ఇలా కాదు కదా, వెళ్ళి పెళ్లి చేసుకునే వాళ్ళు. అందుకే అసలు వాళ్ళకి ఎలాంటి గొడవలు, అసలు ఈ విడాకులు అనే టాపిక్కే లేదు. ఇంట్రెస్టింగ్. ఏం చదువుకున్నారు మీరు? నేనేం చదువుకోలేదు, 10th ఫెయిల్ అయ్యాను. ఒక 5 times రాశాను, ఇంకా రాసే ఓపిక లేక చదువు ఆపేశాను. నేను ఒక్కగానొక్క బిడ్డని కదా, అందుకే మా అమ్మ నాన్న కూడా నన్ను విసిగించలేదు చదవమని. కానీ మీరు మాట్లాడుతుంటే అస్సలు అలా అనిపించట్లేదు, చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నారు. ఈ ప్రపంచంలోనే అన్నిటికంటే బెస్ట్ పుస్తకం మనిషి. ఒక మనిషిని చదివితే సరిపోతుంది, అలానే చదువు కూడా ఎంతవరకు చదవాలో అంత ఉంటే సరిపోతుంది. మీ గురించి నాకు అసలు ఏం తెలియదండి. బేసిక్గా నాకు అసలు పెళ్లి చేసుకోవాలన్న ఇంట్రెస్టే లేదు. ఇంట్లో వాళ్ళ ప్రెషర్ వల్ల ఇక్కడ వరకు వచ్చాను. సో అందుకే అడిగి తెలుసుకుంటున్నాను. ఇదంతా కాదు, నేను మిమ్మల్ని ఒకటే క్వశ్చన్ అడుగుతాను, దీన్ని బట్టి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటున్నానా లేదా అనేది తెలుస్తుంది. అసలు పెళ్ళి ఎందుకు చేసుకోవాలి? వినడానికి కొంచెం బాధగా ఉన్నా మన తల్లిదండ్రులు మనతో ఎప్పటి వరకు ఉంటారో మనం చెప్పలేమండి.
రేపు మనకేమన్నా అయ్యి మనం హాస్పిటల్లో ఉన్నప్పుడు మనకంటూ ఒక తోడు కావాలి కదా. ఎందుకంటే ప్రతిదీ తల్లిదండ్రులు చేయలేరు. కోట్లు ఇచ్చినా కొన్ని పనులు పని మనుషులు చేయలేరండి. డబ్బు లేని యవ్వనం, తోడు లేని వృద్ధాప్యం నరకమే కదా. అన్నిటికంటే గొప్పది ఏంటో చెప్పనా, మనకు అమ్మ అంటే ఇష్టం, మనల్ని కన్నది కాబట్టి. తోబుట్టు అంటే ఇష్టం, మన రక్త సంబంధం కాబట్టి. ఏ సంబంధం లేకుండా ఒక చిన్న తాలిబంధంతో ఏర్పడిన ఈ బంధంలో ఏదో తెలియని ఒక మ్యాజిక్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వీటన్నిటిలో కన్నా ఈ బంధానికి ఎక్కువ విలువిస్తారు. మెడలో తాలి పడంగానే మనసులో వెళ్ళిపోతారు. మళ్ళీ మనం చచ్చే వరకు ఆ మనసులో నుంచి బయటికి రారు. ఇంతకంటే గొప్పగా ఏ బంధం ఉంటుంది చెప్పండి, మాంగళ్య బంధం కాకుండా. నానా ఇంకేంది, వాడు వచ్చిండు, నువ్వు వెళ్ళి ఫస్ట్ గేర్ వేసి ఉంచు, మేమందరం వస్తాం. నాకు ఈ అమ్మాయి ఓకే. రెడ్డమ్మ గారు, మీకు కట్న కానుకలు ఇచ్చుకున్నంత గొప్ప వాళ్ళం కాదు. అయినా కూడా మా స్తోమత ప్రకారం మేము ఏదో ఇచ్చుకోవాలనుకుంటున్నాం. మీరేమంటారు? అయ్యో, మా కొడుకు నమ్మడానికి రాలేదండి, మీ బిడ్డను చేసుకోవడానికి వచ్చాము. ఇక మేము వెళ్ళొస్తాం. మరి ముహూర్తాలు పెట్టి కబురు పెట్టండి, వెళ్ళొస్తాం. ఏమంటాడేంటో, అసలే చెప్పకుండా వెళ్ళాను పెళ్లి చూపులకి. వచ్చావా? ఎక్కడికి వెళ్ళావే? అమ్మో పెళ్లి చూపులకి వెళ్ళానండి. మరి నాకు చెప్పకుండా వెళ్ళావంటే? మీరు చెల్లి పెళ్లి చూపులకే పంపలేదు, అమ్మ పెళ్లి చూపులు అంటే పంపరని చెప్పకుండా వెళ్ళానండి. సరే, ఇక్కడ కొడితే బాగుండదు, ముందు తాళం తీ. Chum, 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 chum.
వారం రోజులకు రానన్నా వేట బుర్రబురుతాను. ఏం లేదు రెడ్డమ్మ గారు, నేనే పెళ్లి చూపులు క్యాన్సిల్ చేసుకున్నా. క్యాన్సిల్ చేసుకున్నావా? ఎందుకే? ఆగో, ఇక్కడ చిన్నబాబు పెళ్లి చూపులు పెట్టుకొని నా పెళ్లి చూపులకి ఎందుకు పోతా నేను? ఏంది చిన్నబాబు పెళ్లి చూపులా? నీకెవరు ఇప్పుడు చిన్నబాబు పెళ్లి చూపులని? ఆగో, రెడ్డమ్మ గారి ఇంట్లో పెళ్లి చూపులు అంటే ఈ ఒక్కిళ్ళే తెలుస్తుందా? ఊరు మొత్తం తెలుస్తుంది. ఇంకా సీన్గాడి చెప్పిండు. ఓ పిచ్చిదానా, మా ఇంట్లో పెళ్లి చూపులు అయితే నీ పెళ్లి చూపులు ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నావే? పర్లేదు రెడ్డమ్మ గారు, నాకు ఇది ఒకసారా రెండుసార్లనా? నాకు ఇది అలవాటైతే. నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా. నా లైఫ్ అంతా ఎప్పుడు మార్నింగ్ 9 ఈవినింగ్ 6 వరకు వర్క్ చేసుకోవడం, దాని తర్వాత మంత్ ఎండ్ శాలరీ గురించి వెయిట్ చేసి ఇంట్లో వాళ్ళకి ఏం చేయాలని ఆలోచిస్తూ అలా గడిచిపోయేది. ఫర్ ద ఫస్ట్ టైం నా లైఫ్ చాలా కొత్తగా అనిపిస్తుంది. నిజంగా నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది కన్నా. కన్నా? అవును, నాకు పెళ్ళైన తర్వాత నా హస్బెండ్ని కన్నా అని పిలవాలనిపిస్తుండే, అందుకే నేను కన్నా అని పిలిచాను. ఇంతకీ నేను నిన్ను కన్నా అని పిలవడం నీకు ఇష్టమేనా? ఇష్టమే అమ్మో, అలానే పిలు కన్నా. బాగుంది కదా? ఇంకా ఇది కాదు కన్నా, నా బకెట్ లిస్ట్ చాలా ఉన్నాయి. దాంట్లో నేను కొన్ని కోరికలు తీర్చేసుకున్నా, ఇంకా కొన్ని మన ఇద్దరం కలిసి చేయాలి. అవునా? అవేంటో చెప్పు, చేసేద్దాం. నువ్వు నాకు అన్నం తినిపించాలి అని ఉండే, తినిపించేశావు. నా కాలు పట్టాలని ఉండే, పట్టేశావు. నీతో కలిసి లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలని ఉండే, వెళ్ళిపోయాం. ఇప్పుడు ఏంటో తెలుసా, ఈ రాత్రి ఈ నక్షత్రాల కింద మన ఇద్దరమే ఒంటరిగా కూర్చొని రాత్రి అంతా మాట్లాడుకోవాలి. అస్సలు పడుకోవద్దు. ఒకవేళ నీకు నిద్ర వచ్చినా కూడా పడుకోవద్దు. ఒకవేళ ఎవరైతే ముందు పడుకుంటారో వాళ్ళకి ప్రేమ లేనట్టే. అయ్యో అంతేనా? నేను బకెట్ లిస్ట్ అంటే చాలా పెద్దగా ఊహించుకున్నాను. నువ్వేంటి అన్ని చిన్న చిన్నవి చెప్పావు? అంతేనా, ఇంకేమైనా ఉన్నాయా? అయ్యో కన్నా, అన్నీ ఇప్పుడే చెప్పేస్తే ఎలా కన్నా? దానికి టైం ఉంది. ఇప్పుడైతే రాత్రి ఈ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్పాను, మిగతావి ఇంకా ఉన్నాయిలే. ఇప్పుడైతే ఈ చుక్కల్ని చూద్దాం కదా. తిరుగు. కన్నా, నేను చెప్పానుగా, నా ఫ్రెండ్ కస్తూరి మా క్లాస్లో అందరికంటే ముందు తనే పెళ్లి చేసుకుంది. ఇప్పుడు అవన్నీ ఎందుకే? మీరేమైనా తాగుతారా? సడన్గా తీసుకొచ్చింది ఇది, నాకు చెప్పను కూడా చెప్పలేదు. ముందే చెప్తే దాని ఒక ఏర్పాటు చేసుకునేదాన్ని. పర్లేదండి, రాత్రి నుంచి అడుగుతుంది కస్తూరి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి, అందుకనే తీసుకొచ్చాను. కాదే, ఒక ఫోన్ చేసుకొని వస్తే నేను పాల ప్యాకెట్ కూల్ డ్రింకో తెచ్చేదాన్ని కదా. ఇట్లా చేయకుండా వచ్చావేంటి?
అదేం లేదే, నేను చెప్పా చేయకుండా వస్తేనే కదా మీ ఆయన కొట్టేది మా ఆయనకు కనిపిస్తుంది. నేను నీకు ముందే చెప్పొచ్చాను అనుకో, నువ్వు జాగ్రత్త పడతావు కదా, అందుకే చెప్పకుండా వచ్చేసా. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మో? అది కాదు కన్నా, ఇది పెళ్ళికి ముందు నాతో ఛాలెంజ్ చేసింది, నాకు కూడా తనలాగే కొట్టే భర్త దొరుకుతాడు అని. అందరికీ అలాంటి భర్తలే దొరుకుతారు అని అనుకుంటుంది, అందుకే ఇలా తీసుకొచ్చా. ఇప్పుడు నేను నీకు ఈ విషయం నార్మల్గా చెప్పొచ్చు కన్నా, కానీ నీకు అది అర్థం కాకపోవచ్చు, అందుకే దీని దగ్గర తీసుకొచ్చా. మనం వచ్చే టైంలో దీని మొగుడు దీన్ని కొడుతూ ఉంటాడు అనుకున్నాను, కానీ ఈరోజు కొట్టలేదు. నువ్వు నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటావో దానికి తెలియాలని తీసుకొచ్చా. ఏంటి అమ్ము ఇలా మాట్లాడుతున్నావు? ఏదో ప్రేమ కొద్దీ వచ్చావనుకున్నా, ఇలా దెబ్బి పొడవడానికి వచ్చావా? అయ్యో, దిప్పి పొడవడానికి రాలేదే. నువ్వు ఒకటి అనుకున్నావు, అది జరగలేదని నీ కళ్ళకు చూపించడం కోసం నేను వచ్చాను. ఈ ఇంట్లో జరిగేది మా ఆయన కళ్ళకు కనిపించాలని తీసుకొచ్చాను. అమ్మో పద వెళ్దాం, నాకు కొంచెం పని ఉంది. అయ్యో ఒక నిమిషం ఆగు కన్నా. కస్తూరి, మన జీవితంలాగే అవతల వ్యక్తి జీవితం ఉంటుందని ఎలా అనుకుంటున్నావు? నేను నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ జీవితంలో నా జీవితం అవ్వకూడదు అని అంటావేమో అనుకున్నా, కానీ పెళ్ళయ్యాక నీకే అర్థమవుతుంది అని అన్నావు. కనీసం నువ్వు నీ మాటల్లో కూడా నా మంచి కోరుకోలేదే. వెళ్ళొస్తా, సారీ, వెళ్తున్నా. అయ్యో అమ్మగారు, అవెందుకు వస్తుండ్రు? చెప్తే నేను కోసేదాన్ని కదా. దాంట్లో ఏముంది, నేను కోస్తా, నువ్వు వంట చేయి, తప్పేముంది? సరేలే అమ్మగారు, పోయండి. ఆడపడుచున్నప్పుడు కొంచెం కింద కూర్చొని వస్తే బాగుంటుంది, కొంచెం మాకు కూడా విలువిచ్చినట్టు ఉంటుంది. అక్క, మిమ్మల్ని నేను ఒకటి అడగచ్చా? అంటే మీరు తప్పుగా అనుకునంటే అడుగుతా. ఏంటి? మా పెళ్ళికి అన్నయ్య రాలేరు కదా, అంటే మీ ఇద్దరికి ఏవో గొడవలు అవుతున్నాయని విన్నాను. విడాకులు కూడా తీసుకోబోతున్నారంట కదా, అంత పెద్ద నిర్ణయానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నీ శ్రద్ధ అన్నం కూర వండడం మీద పెట్టు, నా మీద కాదు. ఇలా అంటున్నాను తప్పుగా అనుకోకండి, నాకు ఏదైనా ముఖం మీద అడిగే అలవాటు ఉంది. వాళ్ళకి ఎంత కోపం వచ్చినా నేను పదే పదే అడుగుతూనే ఉంటా, లేకపోతే నాకు అస్సలు నిద్ర పట్టదు. ఎందుకంటే ఇది నా కుటుంబం, నాకు అడిగే హక్కు ఉంది. సరే, ఇప్పుడు నేను మా ఆయనతో గొడవ పెట్టుకొని ఇక్కడికి వచ్చాను. త్వరలో విడాకులు కూడా తీసుకుందాం అనుకుంటున్నా. ఇప్పుడు ఈ విషయం నీకు చెప్తే నాకు వచ్చే ప్రయోజనం ఏముంది? అదేంటో, మనం పెళ్లి చేసుకునే ముందు అబ్బాయి మంచోడా కాదా అని 1కి 10 సార్లు అందరినీ అడిగి పెళ్లి చేసుకుంటాం. అదే విడిపోవాలనుకున్నప్పుడు మాత్రం ఎవరికి చెప్పకుండా డైరెక్ట్ విడాకులు తీసుకుంటాం. ఏంటి ప్రయోజనం అని అడిగారు కదా, నా మాటలు ఏవైతే మీకు ఉపయోగపడతాయి అనిపించిందో ఆ మాటలన్నీ తీసుకోండి, ఏవైతే అనవసరం అనిపించిందో అక్కడున్న చెత్తబుట్టలో పడేసేయండి. నాకు ఒక ఫ్రెండ్ ఉండక్క, కస్తూరి అని. తన భర్త తనను ఎంత కొట్టినా తిట్టినా తను భరిస్తూనే ఉంటుంది. మీరు అన్న ఒక మాట అన్నాడో లేదో కొట్టాడో అని చెప్పి ఇల్లు వదిలేసి ఇక్కడికి వచ్చేసారు. ఇప్పుడేమో విడాకులు అంటున్నారు. ఏంటి ఇప్పుడు నువ్వు నాకు నీతులు చెప్తున్నావా? ఇప్పుడు నువ్వు నాకు చెప్పింది విని నేను మా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కాలు పట్టుకొని ఆయన కొట్టినా తిట్టినా పడుండాలా? నాకంత కర్మేం పట్టలే. అయ్యో అక్క, నేను అలా అనడం లేదు. మీకు కస్తూరికి నేను ఒకటే మాట చెప్తా, భర్త అలా ఉన్నాడంటే దానికి కారణం మనమే అయ్యి ఉంటాం. తను ప్రేమగా చూసుకున్న దానికి కారణం మనమే అయ్యి ఉంటాం. ఏదైనా మన చేతిలో పని అక్క. ఇండియా పాకిస్తాన్ మధ్య గొడవ అయితేనే కూర్చొని మాట్లాడుకుంటే చాలా వరకు తగ్గిపోతాయి అంటారు. భార్యాభర్తల గొడవే కదా, ఒకసారి కూర్చొని మాట్లాడుకోండి, చాలా సెట్ అయిపోతుంది. ప్రయత్నించి చూడండి. అంజలి, ఏమైంది ఇంత కోపంగా ఉన్నావు? నీ మొగుడేమన్నా ఫోన్ చేసిండా? అమ్మా, నేను నిన్ను ఒకటి అడుగుతా, నాకు సూటిగా సమాధానం చెప్పు. నువ్వు పుట్టినప్పటి నుండి అంతే కదనే, నువ్వు ప్రశ్నలు అడగడం, నీ సమాధానం చెప్పడం. సరే ఏంటో చెప్పు. ఇప్పుడు నేను నా భర్తను వదిలేసి నేను ఇక్కడ ఉంటున్నందుకు నీకేమన్నా ఇబ్బంది అవుతుందా? లేదా నాన్నకి నీకేమన్నా నేను బరువు అవుతున్నానా? మాకెందుకు బరువు అవుతావే? చెట్టుకు కాయ బరువా? ఆయన ఇప్పుడెందుకు అట్లా అడుగుతున్నావు? మరి అదేంటమ్మా నాకు నీతులు చెప్తుంది? నువ్వు ఇక్కడ ఉండకూడదు, నీ భర్తకు విడాకులు ఇవ్వకూడదు అని ఏమేమో మాట్లాడుతుంది. ఎవరు? అమ్మువా? మరి ఇంకెవరు నాకు ఈ ఇంట్లో ఎదురు చెప్పేవాళ్ళు?
నీకెదురు చెప్పడం ఏందే? అసలు ఏమన్నది నిన్ను? నేను మన ఇంట్లో ఉండకూడదంట. నేను నా భర్తకు విడాకులు ఇచ్చుడు చాలా తప్పంట. 1కి 10 సార్లు ఆలోచించాలంట. అసలు మనం అట్లాంటి మధ్యతరగతి దాన్ని మన ఇంటి కోడలుగా తెచ్చుకోవడమే ఎక్కువ అంటే నేను దాని మాటలు వినాలంట. ఇంకా కావాలనమ్మ నాతో పాటు సమానంగా కుర్చీలో కూర్చొని కూరగాయలు కోస్తుంది. ఇప్పుడు అదన్నదల్లా తప్పేమున్నదే? ఆడపిల్ల అన్నాక అత్తగారి ఇంట్లో ఉండడమే అందం. అంటే ఇప్పుడు నువ్వు కూడా దానికి సపోర్టింగ్గా మాట్లాడుతున్నావా? రెడ్డమ్మ న్యాయం ఎటుంటాడు సపోర్ట్ చేస్తుంది. అది కూతురా కూడలా అని కూడా చూడదు. అంటే ఏంటి ఇప్పుడు? అది నన్ను ఏమన్నా కూడా నేను పడాలా? నువ్వు దాన్ని ఏమనవా? నేను దానికి చెప్పేది దానికి చెప్తా, నీకు చెప్పేది నీకు చెప్తానే. అదంతా నాకు తెలియదమ్మా. నువ్వేమన్నా కూడా నా ముందే అనాలి. సరే పదా మరి. అమ్మో అమ్మో అత్తమ్మ ఇప్పుడే వంట అయింది, రండి తింటూ వడ్డిస్తాను. అంజలితో ఏమన్నావురా ప్రొద్దున? ఓ తను చెప్పిందా? ఏం లేదు అత్తమ్మ, తన మంచికి చెప్పాను. తను ఎంత తొందరగా అత్తగారింటికి వెళ్తే అంత మంచిదని. అవునరా, నువ్వన్నది కూడా కరెక్టే. కానీ నీకు ఏదైనా చెప్పాలనిపించినప్పుడు ముందు నాకు చెప్పురా, నేను తనకు చెప్తా. సరేనా? సరే అత్తమ్మ. సరే రా, ఆకలి అవుతుంది, అన్నం పెట్టు. రండి.